రంగంలో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఐపీఎల్లో ఫోన్ కలకలం ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగినటువంటి మ్యాచ్లో డగౌట్లో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ వాడినటువంటి దృశ్యాలు కెమెరాకు చిక్కడం, అది ప్రపంచం మొత్తానికి కూడా బహిర్గతం అవడంతో ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఫోన్ వాడడం అనేది నిషేధం. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాచ్లో ఉన్నటువంటి ప్లేయర్లే కానీ, టీంకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లే కానీ, అలాంటిది మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మ్యాచ్ మధ్యలో గత శుక్రవారం జరిగినటువంటి మ్యాచ్ సందర్భంగా ఆ యొక్క జట్టు మేనేజర్ రోమీ భిందర్ డగ్అవుట్లో కూర్చొని పక్కనే సూర్యవంశీ కూడా ఉన్నాడు. మొబైల్ ఫోన్ వాడటం తీవ్ర కలకలంగా మారింది, ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది బీసీసీఐ యాంటీ కరప్షన్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని క్రీడా వర్గాలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నాయి. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా 11వ ఓవర్ సమయంలో గత శుక్రవారం జరిగినటువంటి మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ డగౌట్లో కూర్చున్నటువంటి టీం మేనేజర్ రోమీ భిందర్ తన ఫోన్ను వాడుతున్నటువంటి దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో అతని పక్కనే ఉన్నటువంటి 17 ఏళ్ల చిన్న పిల్లాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించేటువంటి బ్యాటింగ్ చేసే వైభవ్ సూర్యవంశీ కూడా అక్కడే కూర్చున్నాడు. తను కూడా ఆసక్తిగా గమనిస్తున్నాడు. అతను ఫోన్ తీసి ఏం చేస్తున్నాడని పక్కన కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం ఇప్పుడు చెలరేగింది. ఐపీఎల్ పిఎంఓఏ అంటే ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా ప్రోటోకాల్ ప్రకారం ఆ డగ్అవుట్లో ఫోన్ వాడడం అనేది పూర్తిగా నిషేధం. నిబంధనలు ఏం చెప్తున్నాయంటే, ఐపీఎల్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినటువంటి పిఎంఓఏ ప్రోటోకాల్ 2026 ప్రకారం టీం మేనేజ్మెంట్ తనతో పాటు ఫోన్ను డగ్అవుట్లోకి తీసుకువెళ్ళొచ్చు, కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు, బయటికి తీయకూడదు. కేవలం డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వాడడానికి వారికి అనుమతి ఉంటుంది. డగౌట్లో ఫోన్ వాడడం నిబంధనల తీవ్ర ఉల్లంఘన కిందకే వస్తుంది. నిబంధనల ప్రకారం డగౌట్లో ఫోన్ వాడడం చాలా తీవ్రమైనటువంటి విషయం. మేనేజర్ ఫోన్ వాడుతున్నప్పుడు ఆటగాళ్ళు కూడా పక్కనే ఉన్నారు. ఇందులో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని ఓ ఐపీఎల్ అధికారి కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పుడు సూర్యవంశీ లాంటి చిన్నపిల్లలు ఫోన్కి అట్రాక్ట్ అయ్యేటువంటి ఏజ్, చాలా చిన్న ఏజ్ సూర్యవంశీ. వారికి తెలిసి తెలియక ఆ పక్కన మేనేజర్ ఫోన్ వాడుతున్న సమయంలో తను కూడా దాన్ని టచ్ చేస్తున్నా కూడా అది ఇంకా పెద్ద క్రైమ్గా మారి ఉండేది. వైభవ్ సూర్యవంశీ కనుక ఆ ఫోన్ పట్టుకొని ఉండే ఆ ఫోన్లో ఏం చూస్తాడనని ఇంకాసేపు దాన్ని టచ్ చేసినట్లున్నా కూడా అది తీవ్రమైనటువంటి నేరంగా మారిపోయేది. తెలిసి తెలియక చేసేటువంటి చిన్న పరిణామం తన భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారేది. అలాంటిది అందుకే అలాంటి క్రీడాకారులు, చిన్న వయసులో క్రీడాకారులు ఉన్నప్పుడు ఐపీఎల్ అక్కడ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ టీంకి తను ఆ పక్కన సూర్యవంశీ కూర్చున్నప్పుడు ఆ మొబైల్ అంతా చక్కగా వాడుతూ ఉపయోగిస్తున్నటువంటి పరిణామం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటనపైన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ కూడా తీవ్రంగా స్పందించారు. డగౌట్లో మొబైల్ ఫోన్ వాడడాన్ని ఏమాత్రం అంగీకరించలేమంటూ కూడా ఆయన అన్నారు. డగౌట్లో మొబైల్ ఫోన్ వాడడం పూర్తిగా నిషిద్ధం. ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరిగితే ఐపీఎల్ పాలక మండలి తక్షణమే చర్యలు తీసుకోవాలి. యాంటీ కరప్షన్ యూనిట్ ఎక్కడ ఉంది అంటూ కూడా ఆయన తన ఎక్స్ అంటే ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించడం జరిగింది, పోస్ట్ పెట్టి. ప్రస్తుతం ఈ వీడియో ఆధారంగా మ్యాచ్ రిఫరీ, యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు రోమీ భిందర్ను విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యవహారం పైన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కానీ ఐపీఎల్ యాజమాన్యం కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. త్వరలోనే దీనిపైన పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భంలో, కంటిన్యూ లైవ్ రన్ అవుతున్న సందర్భంలో మ్యాచ్ మేనేజర్, ఆ టీం మేనేజర్ నేరుగా ఫోన్ ఉపయోగించినటువంటి ఈ యొక్క వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారింది.